అనేక మంది రాలేకపోతున్నారు. మరి అందుచేత వారందరి కోసం కూడా ప్రార్థన చేయాలి. వృద్ధాప్యం ఉన్నారు కొంతమంది, మరి కొంతమంది ఈ అనారోగ్యాలతో ఉన్నారు. అందుచేత వారందరికీ కూడా దేవుడు సహాయం చేయాలని మనం ప్రార్థన చేయాలి. ఈ ఈ నిర్గమకాండంలో దేవుని యొక్క ఆజ్ఞల గురించి గత వారంలో చదువుకున్నాం. ఈ తర్వాత భాగంలో కొన్ని పౌర సంబంధాలు, పౌర చట్టాలు గురించి ఉంది. ఆ తర్వాత ఏమో ప్రత్యక్ష గుడారం నుంచి గురించి ఉంది. 25వ అధ్యాయం దగ్గర నుంచి ఆఖరి వరకు కూడా ప్రత్యక్ష గుడారం గురించే ఉంది. ఈ ప్రత్యక్ష గుడారం గురించి చాలాసార్లు చదువుకున్నాం. నేను రాసినటువంటి పుస్తకాల్లో కూడా పెద్ద పాఠం ఉంది, అది చదవండి అందరూ. ఈ ప్రత్యక్ష గుడారం అనేటటువంటిది పరలోకంలో ఉన్నటువంటి నూతన యెరూషలేముకి ఈ నమూనా అని చెప్తున్నారు. ఆ విధంగానే మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రత్యక్ష గుడారం అయినా, లేకపోతే తర్వాత భాగంలో లేవీకాండంలో అయినా ప్రభు సన్నిధానానికి ఏ విధంగా చేరుకోగలం. మనం పాపం చేసినటువంటి వాడు, ప్రభువుకు దూరంగా జరిగిపోయినటువంటి వాడు, ఈ దూరంగా ఉన్నటువంటి వాడు దైవ సాన్నిధ్యానికి ఏ విధంగా చేరుకోగలుగుతాం అనే విషయాలు ఉన్నాయి. లేవీకాండము అని పేరు ఎందుకు వచ్చింది అని అంటే, మరి దానిలో ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని బట్టి హెబ్రీ భాషలో అయితే మొట్టమొదటి 2 అక్షరాలను బట్టి పేర్లు పెట్టారు అన్ని గ్రంథాలకి. కానీ మన భాషలో ఇంగ్లీష్లో వచ్చినా, తెలుగులో వచ్చినా, మరి గ్రీకులో వచ్చినా, వీటన్నింటిలోనూ కూడా మరి వేరే ఏ భాషలో వచ్చినా కూడా ఆ గ్రంథంలో ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని బట్టి, ఆ పుస్తకంలో ఉన్నటువంటి ప్రముఖంగా అక్కడ ఉన్నటువంటి విషయాన్ని గురించి దానిని బట్టి ఆ పేరు పెట్టారు. ఆదికాండం అని ఉంది. ఆదికాండం అంటే అది అన్నింటికీ కూడా ఆరంభం, అంచేత ఆదికాండం అని పెట్టారు. నిర్గమకాండం ఉంది. నిర్గమకాండంలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే, దేవుడు ఇశ్రాయేలు జాతిని ఐగుప్తు దేశం నుంచి నడిపించాడు. ఎర్ర సముద్రం గుండా, అరణ్య మార్గం గుండా నడిపించాడు. ఈ రాజు చేతుల నుంచి విడుదలిచ్చాడు. అక్కడి నుంచి విడుదలిచ్చి వారిని అక్కడి నుంచి ముందుకు నడిపించాడు. అంచేత నిర్గమించారు అక్కడి నుంచి. నిష్క్రమణం, అలాగే నిర్గమకాండము అని అన్నాం. అలాగే ఇది లేవీయ కాండము అని అంటున్నారు. ఈ లేవీయ కాండము అని ఎందుకు అన్నారు అంటే, ఈ లేవీయులకు ప్రముఖమైనటువంటి పాత్ర ఉంది దీనిలో. లేవి అనేటువంటిది మీరు చదివితే గత మాసంలో చదువుకున్నాం. మరి అక్కడ యాకోబుకు లేయాక అన్నటువంటి మొట్టమొదటి 4 కుమారుల్లోనూ 3వ వాడు ఈ లేవి. రూబేను, షిమియోను, లేవి, యోధా. మరి యాకోబుకు మొత్తం 12 మంది పిల్లలు, 12 మంది మగపిల్లలు, ఒక ఆడపిల్ల దీన. మరి 12 మంది పిల్లల పేరు చొప్పున గోత్రాలు, ఇజ్రాయేల్ గోత్రాలు ఉన్నాయి, 12 గోత్రాలు. దీనిలో ఈ లేవి గోత్రాన్ని ప్రభువు ఎంచుకున్నాడు, యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. వీరు యాజకర్మ అంతా వీరే నిర్వహిస్తారు. అంటే దేవుడు మోషేకి ఏదైనా ఆజ్ఞాపించితే మోషే లేవీయులకు చెప్తాడు, ఈ లేవీయులేమో వీరందరికీ ఆ విధంగా నడిపించాలి. అది ఈ దేవుని యొక్క ఏర్పాటు. ఎవరు రాశారు ఈ గ్రంథాన్ని అంటే మోషే రాశాడు. మోషే రాశాడని అనడానికి ఆధారం ఏమిటంటే, అప్పుడు మరి ఆదికాండం దగ్గర నుంచి కూడా ఎవరికి తెలియని విషయాలు దేవుడు మోషేకి చెప్పి ప్రతిదీ వ్రాయించినట్టుగా ఉంది. ఇజ్రాయేల్ జనాంగం అంతా కూడా ఈ సీయోను పర్వతం దగ్గరికి వచ్చి ఆగినప్పుడు ధర్మశాస్త్రం ఎక్కడైతే ఇవ్వబడిందో అక్కడే ఈ లేవీ కాండం గురించి కూడా ఇవన్నీ కూడా వ్రాయటం జరిగింది. ఇది ఎప్పుడు ఏ సంవత్సరంలో
ఏ సమయంలో ఏ కాలంలో రాశారు అని అంటే ఇజ్రాయేల్ జాతి అంతా కూడా ఐగుప్తు దేశం నుంచి 1446 సంవత్సరం బీసీ, బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వం, క్రీస్తు ప్రభు యొక్క జననం కాలాన్ని విభజన చేసింది. అదే క్రీస్తు ప్రభు మరి రక్షకుడు అని చెప్పుకోవడానికి, దేవుడు అని చెప్పుకోవడానికి మరి ప్రాముఖ్యమైనటువంటి కారణం. కాలం దేవుడు ఆ విధంగా కాల విభజన చేయటం జరిగింది. లోకంలో మరి ఇంకెవరి పేరు మీద ఆ విభజన లేదు. బిఫోర్ క్రైస్ట్ బీసీ అన్నారు, యానో డోమిని అని అన్నారు. అది లాటిన్ మాట, లాటిన్ ఫ్రేజు. అదేమిటంటే క్రీస్తు ప్రభు రాక తరువాత అని. క్రీస్తు ప్రభు పూర్వం 1446 సంవత్సరంలో ఇజ్రాయేల్ జాతి ఐగుప్తు దేశం నుంచి విడిచిపెట్టి ఎర్ర సముద్రం దాటారు. మరి దీన్ని ఇజ్రాయేల్ జాతి ఎప్పటికీ మర్చిపోరు. 1446 సంవత్సరం క్రీస్తు పూర్వం అన్నది అందరికీ కూడా జ్ఞాపకం, తరతరాలుగా వారు చెప్పుకునేటటువంటి తేదీ, సంవత్సరం ఇది. తర్వాత 1446 సంవత్సరంలో వారు బయలుదేరి ఇక్కడికి వచ్చిన తర్వాతను 1 సంవత్సరం పోయే కాలం, 2 సంవత్సరాలు పోయే కాలం, 3 సంవత్సరాలు పోయే కాలం. అది ఆ ప్రాంతంలోనే. అంటే 45, 46 నుంచి మరి ముందుకు వెనక్కి రావాలి, తగ్గుతా రావాలి క్రీస్తు పూర్వం కనుక. అంచేత 45, 46 ఆయనకి అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ దేవుని మాటలు వినటం, వీళ్ళ సణుగురు వినటం, మళ్ళీ దేవునికి మొరపెట్టుకోవటం, తర్వాత మళ్ళీ వీళ్ళకి కావాల్సిన ఇవ్వటం, మరలా దేవుని దగ్గరికి వెళ్ళటం, ఇలాగే జరిగిపోయింది. అందుచేత మొట్టమొదటి 2 సంవత్సరాలు మరి సమయం ఉండదు. తర్వాత కాలంలో ఏం రాసి ఉంటాడంటే 1444 మరి 43 ఆ ప్రాంతంలో ఎప్పుడో, లేకపోతే 40 అనుకోండి, 44 నుంచి 40 మధ్యకాలంలో ఇది వ్రాయబడింది. ఇది ఈ గ్రంథాన్ని స్థూలంగా విభజన చేసుకున్నట్టయితే మొట్టమొదటేమో దేవుని దగ్గరికి పాపులు మనం, మరి దేవుని కృపను తిరస్కరించినటువంటి వాళ్ళం మనం. ఇజ్రాయేల్ అయినా సరే, మనమైనా సరే, అందరూ కూడా, మనుష్య జాతి అంతా కూడా ఈ తిరస్కరించినటువంటి వాళ్ళు, పాపం చేసినటువంటి వాళ్ళు, దేవునికి వ్యతిరేకంగా బ్రతికినటువంటి వాళ్ళు, లోకంలో కలిసిపోయినటువంటి వాళ్ళు, లోక పాపాల్లో కలిసిపోయినటువంటి వాళ్ళు దేవుని సమీపించడానికి, మహాపరిశుద్ధులైనటువంటి ఆ ప్రభువును సమీపించడానికి ఏ విధంగా కుదురుతుంది అని అన్నదేమో మొట్టమొదటి భాగంలో చెప్పారు. మొట్టమొదటి భాగం అంటే 16 అధ్యాయాల్లోనూ చెప్పారు. తర్వాత 17 అధ్యాయం దగ్గర నుంచి 27 అధ్యాయం దాకా అక్కడేమో మరి దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి, దైవారాధన గురించి, దేవుణ్ణి మరి ఆరాధించడం, దేవుని స్తుతించడం, మరి దేవుని సంకల్పానికి లోబట్టడం, మరి ఆ విషయాలు ఉన్నాయి 2 భాగాలుగా. ఈ మొట్టమొదటి భాగంలో బలుడు అర్పణలు చూపించారు. ఇవి అర్పణ అంటే రక్తం లేనటువంటిది, బలుడు అంటే రక్తం చిందించబడేటటువంటిది. ఈ బలుడు గురించి ఉంది, ఈ తర్వాత అర్పణ గురించి ఉంది. మొట్టమొదటి బలి ఏమో దహన బలి అని అన్నారు. దీన్ని దహన బలి అని అన్నారు. దహన బలి అంటే ఒక ఏడాది మగ కోడిదూడను కానీ, లేకపోతే గొర్రె పిల్లను కానీ, మేక పిల్లను కానీ ఆ ప్రభు సన్నిధిలో వధించాలి అని అన్నారు. ఈ వధించడం అని అంటే అపరాధం చేసినటువంటి వాడు, పాపం చేసినటువంటి, నేను పాపిని అని నాకు తెలిసినప్పుడు నేను ఆ కోడిదూడ అంటే తెలిసిన పట్టణస్తులు అందరికీ తెలియవు. కోడిదూడ అంటే ఆవు సంతతి. అదేమో మొగదే, కోడె అనే మగ సంతతిని అంటారు. ఆవు యొక్క సంతతిని. ఆడ సంతతి అయితే పెయ్యి అని అంటారు. ఇక్కడ ఈ కోడిదూడని మగపిల్లనే కావాలి ఈ దహన బలికి. కోడిదూడనైనా తేవాలి, లేకపోతే గొర్రె పిల్లనైనా తేవాలి, లేకపోతే మేక పిల్లనైనా తేవాలి. ఇవి ఏడాది పిల్లలు నిష్కలంకమైనవి ఉండాలి, నిర్దోషమైనవి ఉండాలి.
ఈ ఈ జంతువును తీసుకుని వచ్చినప్పుడు ఆ జంతువు తీసుకుని వచ్చినటువంటి అతడు ప్రత్యక్ష గుడారం ద్వారం వరకు తీసుకొచ్చి ఆ జంతువు తల మీద చేయి పెట్టాలి. చేయి పెట్టినట్టయితే నేను మరి ఆ జంతువు ఆ బలి పశువు ఒప్పుకుంటున్నట్టు నేను ఇతడి పాపాలను మోసుకు పెడతాను అని. మరి క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే లోక పాపాల కోసం, అందరి పాపాల కోసం ఆయన శిలువ మరణం పొందాడో ఆ విధంగా ఈ జంతువుని మరి చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా మరి రాబోయేటటువంటి ఛాయలు చూపిస్తున్నారు అంతే, వీటిలో నిజస్వరూపం లేదు. ఆ విధంగా చూపించారు అక్కడ మొదటి బలి. ఈ మొదటి బలిలో ఈ విధంగా చేయటంలో చేయి పెట్టడంలో నేను దాంతో ఏకీభవిస్తున్నాను, దానిలో జతపరుచుకుంటున్నాను. ఐఎమ్ ఐడెంటిఫైయింగ్ విత్ దిస్ యానిమల్. నేనే చనిపోతున్నట్టుగా నేను అనుభవిస్తున్నాను. ఆ విధమైనటువంటి ఫీల్ అవుతున్నాను అనటానికి తెలుగులో ఏమంటారో తెలియదు. అది నేను ఆ జంతువునే నేను, ఆ పశువునే నేనేమో ఆ భారం నా పాపాలు ఈ పశువుకి అప్పగిస్తున్నాను, ఈ పశువుని నీకు అప్పగిస్తున్నాను, ఈ బలి నీకు చేసుకుంటున్నాను అని చేయటం. మరి ఆ విధంగా మరి దీనిని దహన బలి అని అన్నారు. ఎందుకంటే సంపూర్ణంగా ఈ జంతువును అతడు తీసుకొచ్చినటువంటి పాపాత్ముడు యాజకుడి దగ్గర తీసుకొస్తాడు. ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరికి వస్తాడు. ప్రత్యక్ష గుడారం గురించి చదువుకున్నాం, ఇదివరకు చాలాసార్లు చదువుకున్నాం. ముందేమో మరి గుడారం ఉంటుంది, గుడారం తర్వాత బయట ఆవరణం అంటారు. బయట ఆవరణంలో మరి ద్వారం ఇక్కడ ఉంటుంది, ఇక్కడేమో ఇత్తడి బలిపీఠం ఉంటుంది. బలిపీఠం తర్వాత ఇత్తడి గంగాళం ఉంటుంది, ఈ గంగాళం నీరు ఉంటుంది. ఇక్కడ తీసుకొచ్చి ఈ గుడారం ద్వారం దగ్గరికి తీసుకొచ్చి బలి అర్పిస్తాడు. యాజకులు చేయవలసింది చేస్తారు. తర్వాత ఏమో ఇతడి ఈ యాజకులు ఇత్తడి బలిపీఠం మీద కట్టెలు పేర్చి అగ్ని రాజేసి ఈ జంతువుని బలిని దాని మీద పెట్టి దహిస్తారు. ఇది సంపూర్ణంగా దహించబడుద్ది. కొన్ని ఆ విధంగా కొంత తీసివేయబడుద్ది, కానీ ఇక్కడ సంపూర్ణ దహనం ఇది. అందుచేత దీన్ని సర్వాంగ హోమము అని అన్నారు, సంపూర్ణంగా అప్పగించేయటమే దేవునికి. తర్వాత రెండవ దాన్నేమో మీల్ ఆఫరింగ్ అన్నారు. ఈ మీల్ ఆఫరింగ్ అంటే ఇదేమో బలి, ఇది బలి కాదు, ఇది నైవేద్యం. ఇది బలులు అర్పణలు అని చెప్పాను, అది బలి, ఇది అర్పణ, ఇది నైవేద్యం. నైవేద్యం అనే ఉంది మన బైబిల్లో. నైవేద్యం అన్నమాట మనం అనము, ఎందుకు అనుకుంటారు, కానీ దైవ గ్రంథంలో ఆ మాటే రాశారు, నైవేద్యం. ఇదేమో గోధుమ పిండి, నూనె మరి కలపాలి, గోధుమ పిండితో చెయ్యాలి. చేసింది అనేటువంటిది అదేమో వేయించవచ్చు పెనం మీద, లేకపోతే నూనెతో వేయించవచ్చు, లేకపోతే ఉడకబెట్టవచ్చు. మరి కానీ నూనె మాత్రం తప్పనిసరిగా ఉండాలి అన్నారు. మరి ఆ దేవుని యొక్క ఏర్పాటు ఏమిటో, దానిలో పరమార్థం ఏమిటో నాకు తెలియలేదు, నూనె మాత్రం ఉండాలి అని అన్నారు. నూనె నేను అనుకోవటం, నూనె మరి పరిశుద్ధాత్ముడికి సంకేతం. మిగతా విషయాల్లో అయితే మరి ఇక్కడ నూనె గురించి ఎందుకు చెప్పారో నాకు తెలియదు. నూనె వేయమన్నారు. ఆ నూనె ఈ గోధుమ పిండి చారుడు తీసుకుని ఇతడు బలిపీఠం మీద ప్రభువుకి అర్పించి, మిగతా భాగాన్ని యాజకులు, అది యాజకుని యొక్క పోర్షన్ అని అన్నారు. యాజకుడికి ఆహారం అది, మిగతా పిండి అంతా యాజకుడికి ఆహారంగా ఉంటుంది. తర్వాత ఈ రెండు బలుల తర్వాతను పీస్ ఆఫరింగ్ అన్నారు. ఈ పీస్ ఆఫరింగ్, అంటే దేవునితో సమాధాన పడటం, సమాధాన పరిహార బలి, సమాధాన బలి. ఈ సమాధాన బలి మరి దేవునితో మన పాపాలు మనం ఒప్పుకుని సమాధాన పడితేనే దేవునితో సహవాసం చేయడానికి అవుద్ది, లేకపోతే సహవాసం చేయడానికి అవ్వదు. మరి ఇక్కడ ఈ సమాధాన బలి పశువు
మరి ఆడపిల్ల అయినా పర్వాలేదు అన్నారు. ఆడ గొర్రెపిల్ల కానీ, ఆడ ఆవు పిల్ల కానీ, ఆవు పేయి కానీ, లేకపోతే ఆడ గొర్రెపిల్ల కానీ, మేకపిల్ల కానీ ఏదైనా ఇక్కడ ఉపయోగించవచ్చు. దీన్నేమో సమాధాన బలి అన్నారు. తర్వాత 4వది ఏమిటంటే మరి గిల్ట్ ఆఫరింగ్ అన్నారు. ఇది ఒక 4వది సిన్ ఆఫరింగ్, పాపం గురించి. దీనికి కూడా ఆ విధంగానే మరి కోడిని కానీ, కోడి దూడను కానీ, గొర్రెపిల్లను కానీ, మరి మేకపిల్లను కానీ అర్పించవచ్చు. ఇది కూడా ఆ విధంగానే అర్పణ చేయాలి. అయితే ఇవన్నీ కూడా సంపూర్ణ బలులు కావు, ఇవి సర్వాంగ హోమాలు కావు. దీనిలో కొంత భాగం తీసివేయమన్నారు, దానిలో నుంచి కొంత భాగం తీసివేస్తారు. తర్వాత ఈ పాప పరిహారార్థ బలి, ఈ పాప పరిహారార్థ బలిలో మరి నేను ఒప్పుకుంటున్నాను, నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను, సమాధానాన్ని నేను కోరుకుంటున్నాను అని చెప్తున్నాను. ఇవన్నీ కూడా ముందు నేను చెప్పిన ప్రకారంగా ప్రభువారి రాకడకు, ప్రభువారు చేయబోయేటటువంటి త్యాగసహితమైనటువంటి కార్యానికి, ఆయన సిందేసేటటువంటి రక్తానికి సూచనలుగా ఇవన్నీ కూడా ఇవ్వబడ్డాయి. పరిశీలికి రాసిన పత్రికలో అదే చెప్తున్నాడు. మరి ఇవన్నీ కూడా రాబోయేటటువంటి వాటికి ఛాయలే కానీ నిజస్వరూపం క్రీస్తులోనే ఉంది, వీటిలో లేదు. ఇక్కడ ఆ విధంగా ప్రభు చూపించాడు. ఒకసారే క్రీస్తు ప్రభుని చూపించితే వీడు చూడలేరు, క్రీస్తు ప్రభుని చూపించితే వీడు తట్టుకోలేరు, ఒకవేళ చూపించితే వీడు నమ్మలేరు. అందుచేతను ప్రభు ఆ విధంగా వీళ్ళని దేవుని దగ్గర క్రమక్రమంగా నడిపించాడు. తర్వాత ఇది పాపం చేసిన వాళ్ళకి. తర్వాత ఏమో అపరాధ పరిహారార్థ బలి అని ఇంకొకటి ఉంది. అదేమిటంటే అది కూడా అంత క్రమం ఇదే. అదేమిటి అని అంటే పాపం ఏమిటి, అపరాధం ఏమిటి అని అంటే పాపం చేస్తాం, పాపంకి రెండు ఒకటే కదా అంటే అనుకుంటాం. పాపం చేయటం ఏ విధంగా, నేనేదో ప్రమాదవశాత్తు ఒక అతను నాకు తెలిసినటువంటి వాడు ఒక గ్రూపు హంటింగ్కి వెళ్ళారు. హంటింగ్కి లైసెన్స్డ్ తుపాకులు ఉంటాయి, వెళతారు. ఇప్పుడు ఆ రోజు కొంచెం రిస్ట్రిక్షన్స్ పెంచారు. పూర్వం వెళ్ళేవారు. ఆ హంటింగ్కి వెళ్ళినప్పుడు మరి వీళ్ళు 4 కలిసి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒకడేమో వీళ్ళకి కూడా ఉండకుండా ఒకటి తెలివి తక్కువగా ముందు పక్కకు వెళ్ళాడు. అందరి దగ్గర తుపాకులు ఉన్నాయి. ముందు పక్కకు వెళ్ళాడు. అక్కడ అలజడి కనపడు, ఇక్కడ ఉన్నవాడు పేల్చేశాడు. పేల్చేస్తే అతడు చనిపోయాడు. మరి అదేమో వాళ్ళు అందరికీ తెలిసింది ఇది పొరపాటు జరిగిందని. కేసులు అవి పెట్టలేదు. ఎందుకంటే అతడు తెలివి తక్కువ చేశాడు, ఇతరులు తెలివి తక్కువ చేశాడు. అతడేమో తప్పు చేశాడు, ఇతను కంగారు పట్టాడు అని సరిపెట్టుకున్నారు. అది ఇంటెన్షనల్గా చేసిందైతే, చెయ్యాలని చేసిందైతే, పగబెట్టుకుని నేను వీడిని చంపాలి అని చేసిందైతే అదేమో పాపం. మరి పగబెట్టుకోకుండా తెలివి తక్కువగా అనాలోచితంగా తొందరపాటు వలన మరి జరిగినట్టయితే అదేమో అపరాధం. ఈ అపరాధ పరిహారార్థ బలి అని అన్నారు. సాధారణంగా ఉదాహరణ ఏం చెప్తారంటే, ఈ పండితులు ఉదాహరణ ఏం చెప్తారంటే, ఎక్కువగా మాస్టర్లు అందరూ కూడా గొడ్డలతో కట్టెలు కొడుతున్నాను, గొడ్డలతో చెట్టు కొడుతుంటే వడ్ల కాము ఊడిపోయి వడ్లు విరిగిపోయి అవతల వాడి మీద పడింది, వాడి బుర్ర పగిలింది, చనిపోయాడు. అదేమో అది చెయ్యాలని చేయలేదు కనుక అది పాపం కాదు అని అంటారు. అది ఏమిటంటే మరి అపరాధ పరిహారాలు. దానిలో ఇంకా వివరాలు ప్రభు వారు చెప్పిన వివరాలు ఏంటంటే, తప్పు చెప్పాను, అక్కడ తప్పు మాట్లాడాను, అన్ని మనసాక్షి తోచినా సరే, తప్పు మాటలు మాట్లాడినా సరే, తర్వాత నీకు అది కల్మషం తోచినట్టయితే నువ్వు వెళ్ళే ఆ బలి బాలి అని ఉంది. అంచేత ఈ బలులు అర్పణలు అన్నింటిలోనూ కూడా, ప్రత్యేకించి ఈ బలుల్లో ఇంకొక రాయితీ కూడా ఉంది. ఏమిటంటే, పేదలైతే ఈ కోడి దూడను కొనాలంటే 1000 రూపాయలు ఉండాలి,
గొర్రె పిల్లలు కొనాలంటే ₹1000 ఉండాలి, మేక పిల్లలు కొనాలంటే ₹1000 ఉండాలి. అది తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారు. అందుకని తెల్లగువ్వ కానీ లేకపోతే పావురం కానీ ఏదైనా ఇవ్వచ్చు అని ఉంది, ఏదైనా బలి ఇవ్వచ్చు అని ఉంది. దాన్ని యాజకుడి దగ్గరికి తీసుకెళ్తే ఆయన చేస్తాడు. అవి ఆ బలుడు ఆ విధంగా ఆయన కూడా చెయ్యొచ్చు అని. వీటన్నింటిలోనూ కూడా ఇతడు ఈ బలి పశువుతో తను తాను ఈ బలి పశువుతో సమానంగా చేసుకోవాలి, చెయ్యి దాని మీద ఉంచాలి. మరి ఆ విధంగానే మరి బలి అర్పించాలి. ఈ బలులన్నీ కూడా ప్రభు దగ్గరికి తీసుకురావటం కోసం, ప్రభు దగ్గరికి నడిపించడం కోసం. మరి ధర్మశాస్త్రం మరి ఎందుకు ఇప్పుడు అని అనుకుంటాం. దైవ గ్రంథం ఏం చెప్తుందంటే ధర్మశాస్త్రం బాల శిక్షకుడు వంటిది. మరి ఇంజనీర్లు తయారవుతున్నారు, డాక్టర్లు తయారవుతున్నారు, మరి సైంటిస్టులు తయారవుతున్నారు. వీరందరికీ కూడా మొట్టమొదటి ఎవరు ఒక పంతులమ్మ గారు ఎవరో చెప్తారు, అంతే కదా. అక్షరాభ్యాసం పంతులు గారు ఎవరో చేస్తాడు, ఆయన నేర్పుతాడు, వాడు చదువుకుంటాడు. నేను శివరామ శాస్త్రులు గారని ఒక పండితుడు ఉండేవాడు, ఆయన దగ్గర చదువుకునేవాడిని బాల్యంలో. ఆయనేమో లెక్కలు మరి తెలుగు అవే చెప్పేవాడు, ఇంకేం లేదు, ఆ రెండే చెప్పేవాడు. మరి ఆ విధంగా మరి ఎంత చదువుకున్నా కూడా నేను ఒక పుస్తకం చదివాను, దానిలో ఉంది రాజుగారు మరి ఏ విద్యలో అయినా సరే ప్రవీణులైనటువంటి వాళ్ళని నేను గౌరవిస్తాను, బహుమానాలు ఇస్తాను, అది ఏమో సాటించండి అని అంటారు. అప్పుడు సాటిస్తారు. మంత్రులు తీసుకుని వస్తారు, ఇతను పెద్ద ఇంజనీరు అని చెప్తారు, నాగార్జున సాగర్ కట్టించింది ఈయనే అని చెప్తాడు. మరి లేకపోతే ఇంకొక ఆయన తీసుకొస్తారు, తుంగభద్ర ప్రాజెక్టు కట్టించింది ఈయనే అని చెప్తారు. తర్వాత డాక్టర్లను తీసుకొస్తారు, మరి శాస్త్రజ్ఞులను తీసుకొస్తారు, క్యాన్సర్ మందులు కనిపెట్టింది ఈయనే అని చెప్తారు, టీబీ మందులు కనిపెట్టింది ఈయనే అని చెప్తారు. మరి హార్ట్ ఆపరేషన్ చేసి ఓపెన్ హార్ట్ ఆపరేషన్ మొట్టమొదటిసారి చేసి బ్రతికించినటువంటి వాడు ఈయనే అని చెప్తాడు, నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వాడు ఈయనే అని చెప్తారు. తర్వాత విమానాన్ని కనిపెట్టినటువంటి వాడు ఈయన, మొట్టమొదటి విమానాన్ని తయారు చేసినటువంటి విమానాన్ని తయారు చేసినటువంటి వాడు ఈయన. ఈ విధంగా రైలు ఇంజిన్ తయారు చేసినటువంటి వాడు ఈయన. ఈ విధంగా చెప్తారు అందరూ చెప్పిన తర్వాతను ఒక పెద్ద వీల్ చైర్లో తీసుకొస్తారు. ఎంతమంది పండితులను చూశాక ఈ వీల్ చైర్ ఎందుకు అని అంటాడు రాజుగారు. అప్పుడు వీల్ చైర్ మంత్రి ఏం చెప్తాడంటే, ఈ వీల్ చైర్లో ఉన్నటువంటి ఆవిడ ఎవరు అని అంటే వీరందరికీ కూడా అక్షరాభ్యాసం చేసినటువంటి ఆవిడ, వీరందరికీ కూడా మరి ఆరంభంలో చదివించినటువంటి ఆవిడ, మొట్టమొదటి పాఠాలు నేర్పించినటువంటి ఈవిడే, అక్షరాలు నేర్పించినటువంటి వాడు ఈవిడే. మరి ఆవిడే మరి కిండర్ గార్డెన్లో టీచర్ వాళ్ళకి. మరి అంతకుముందే వీళ్ళందరూ కూడా అక్కడ చదువుకున్న వాళ్ళే అని చెప్తారు. అంచేత ఆ విధంగా మరి ఇవన్నీ కూడా ఏమిటంటే బాల శిక్షకుడు వంటివి. ఇవి దాటుకుని వెళ్ళాక, ఇవి ఒక్కొక్కటి అర్థం చేసుకుంటూ వెళ్ళాక వీటన్నింటిలోనూ ఏముంది, క్రీస్తు ప్రభు రక్తం చిందించబడాలి, పాప క్షమాపణ రక్తం ద్వారాగానే చిందించబడటం ద్వారాగానే జరుగుతుంది. మరి ఆ విధంగా క్రీస్తు ప్రభు మనకు చేశాడు. అంచేత ఆ ప్రభు దగ్గరకు మనం వెళ్ళాలి అని మనం నేర్చుకోవాలి ఈ భాగం అంతట్లోనూ కూడా. మరి తర్వాత రెండవ భాగంలో ఏముందంటే మరి పరిశుద్ధత మనం పొందాలి. పరిశుద్ధత ఆ ప్రభువును పరిశుద్ధత గురించి ఇక్కడ తెలుసుకుంటాం ఈ భాగంలో. తర్వాత ఈ పరిశుద్ధతలో మనం ఇంకా అభివృద్ధి చెందాలి, ఆ ప్రభు సాన్నిధ్యానికి వెళ్ళాలి, ఆ ప్రభువును ఆరాధించాలి, దినదినం క్షణం ఆ ప్రభువును స్తుతించుకుంటూ ఉండాలి. ఆ ప్రభువుని ఏ విధంగా ఆరాధిస్తాం అన్నది రెండవ భాగంలో చెప్తున్నారు. ఈ రెండవ భాగంలో మరి పండుగలు ఉన్నాయి. ఈ పండుగల గురించి కూడా చాలాసార్లు చెప్పాను, అందుకనే క్లుప్తంగా చెప్తున్నాను. పండుగ గురించి పస్కా పండుగ అని అన్నారు, మనం పస్కా పండుగ అని అంటున్నాం. పాస్ ఓవర్ అని అన్నారు దీన్ని.
పాస్ ఓవర్ అంటే జ్ఞాపకం చేసుకోండి, బైబిల్ చదివిన వారు అందరూ. మరి నిర్గమకాండంలో ఉంది. మరి మోషే చెప్తాడు, ఫరోకు ఆఖరిసారిగా మరి చెప్పేస్తారు, దేవుని ఏర్పాటు మా దేవుని ఏర్పాటు ఇది, నువ్వు వినకపోయినట్టయితే నీ రాజ్యం అంతట్లోనూ కూడా మరి జాస్ట్ సంతతి అంతా కూడా వెళ్ళిపోద్ది. పశువుల్లో అయినా సరే, మనుషుల్లో అయినా సరే, రాజు కుటుంబంలో అయినా సరే, పేదల కుటుంబాల్లో అయినా సరే, మరి ప్రథమ సంతతి అక్కడ అంతటినీ కూడా దేవుడు సంహరించి వేస్తాడు అని చెప్తారు. ఆ సంహారం జరిగినప్పుడు మరి గోషెన్ దేశంలో ఏమి లేదు, గోషెన్ ప్రజలకు ఏమి లేదు, ఇజ్రాయేల్ జాతికి ఏమి లేదు. ఏ తెగులు కూడా ఈ ఐగుప్తు దేశంలో మోషే అహరోనుల ద్వారాగా వచ్చినటువంటి తెగుళ్ళు ఏ తెగులు కూడా మరి దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి ఆ గోషెన్ దేశంలో ఉన్నటువంటి యాకోబు సంతతికి ఎవరికి కూడా ఏమీ జరగలేదు. అందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. ఇక్కడ ఈ పాస్ ఓవర్ ఏమిటంటే అక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఒక గొర్రెపిల్లని తీసుకోండి, కుటుంబం అంతా కూడా దాన్ని భుజించండి, వండుకోండి. 14వ తేదీ రాత్రి మొదటి నెల 14వ తేదీ ఈ హెబ్రీలకు యోధా జాతి మొదటి నెల 14వ తేదీ సాయంత్రం చక్కగా సిద్ధపడండి. గొర్రెపిల్లను మాంసం తయారు చేసుకోండి. తయారు చేసుకుని మీరేమో నడుము కట్టుకోండి, కర్ర చేతితో పట్టుకోండి, తినవలసిన విధానం అది అన్నాడు. అంటే ఆదరాబాదరగా తినేసేయమని, స్థిమితంగా కాదు, గబగబా తినేసి మీ గాడిదను తీసుకుని, మీ పిల్లలను తీసుకుని, మీ మీ వస్తువాహనాలను అన్నింటినీ కూడా తీసుకుని మీరు బయలుదేరండి అని. మరి ఆ విధంగా వీళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ రక్తాన్ని చిందించినప్పుడు అక్కడ ఏం చేశారంటే ఆ ద్వారబంధానికి ద్వారబంధం మీద చిలకరించమన్నారు, గుర్తు పెట్టమన్నారు రక్తం. ఈ రక్తాన్ని చూసి సంహారదూత ముందుకు వెళ్ళిపోతాడు. పాస్ ఓవర్ అంటారు. కోర్టులో కేసు పిలిచి వాడు రాడు, ఆ ప్లేయర్ గారు రాడు, పాస్ ఓవర్ అంటారు. సిద్ధపడలేకపోతే పాస్ ఓవర్ అంటారు. మరి ఆ విధంగా అంటే ముందుకు వెళ్ళిపోమని, ఆ విధంగా దీని పాస్ ఓవర్, ప్రథమ ఫలం పాస్ ఓవర్ అని అన్నారు. మొట్టమొదటి పండుగ. దానిలో ఇది పండుగగానే ఆచరించుకుంటూ ఉంటారు. దేవుడు ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడాడు, ఐగుప్తు సామ్రాజ్యాన్ని అంతటిని కూడా సృష్టించాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా కాపాడాడు. మనం అదే ఆలోచించుకోవాలి. రక్షణ పొందినటువంటి వారు అదే ఆలోచించుకోవాలి. పిల్లలైనా సరే, పెద్దలైనా సరే, అందరూ ఆలోచించుకోండి ఈ విషయం. దేవుని ప్రజలకు హాని జరగదు, లోకం అంతా ఏమైనా అయిపోవచ్చు. ఐగుప్తు సామ్రాజ్యం అందరికీ కూడా పశు సంతతి ఏమిటి, మరి మనుష్య సంతతి ఏమిటి, ప్రథమ సంతతి అంతా కూడా చనిపోయింది ఆ రాత్రి. ఏడవనటువంటి మరి కుటుంబం లేదు. మరి ఈ ఇజ్రాయేల్ జనాంగానికి ఎవరికి కూడా ఎటువంటి హాని జరగలేదు. అలాగే దేవుని కృపలో ఉన్నటువంటి మనం ఆయన కృపలో ఎప్పుడు కూడా భద్రంగా ఉంటాం. లోకం అంతటికి ఏమైనా జరగవచ్చు, మనకు ఎటువంటి అపాయం రాదు, మనకు ఎటువంటి ఆపద రాదు. దేవుడు మనల్ని కాపాడుతాడు, ఆయన కృపలో మనల్ని భద్రపరుస్తాడు. ఆ విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత ఇదేమో మొట్టమొదటి పండుగ. తర్వాత ఏమో వీటికి ముందర ఇవి కాకుండా, ఈ పండుగలు కాకుండా సబ్బాతు గురించి చెప్పాడు. సబ్బాతు మీరు 6 దినాలు పని చేసుకోండి, 7వ దినాన్ని విశ్రాంతి తీసుకోండి, 7వ దినాన్ని దేవుణ్ణి ఆరాధించండి అని చెప్పాడు. అంటే అది శనివారం. మరి ఆ ధర్మశాస్త్ర కాలంలో ఆ విధంగా ఉంది, శనివారం జరిగించుకున్నారు. మనం ఏం చేస్తామంటే శనివారం పని చేసుకుంటాం. ఆదివారం నాడు ప్రభు పునరుత్థానం పొందినటువంటి దినం కనుక, అది ప్రభు దినం కనుక, ప్రభు దినాన్నే పరిశుద్ధ దినంగా మనం ఆరాధన జరిగించుకుంటాం. ఇది విడిచిపెట్టేశాను నేను. ఎందుకంటే మిగతా 7 పండుగలు ఉన్నాయి. 7 పండుగలు పస్కా పండుగతో కలిపి 7 పండుగలు ఉన్నాయి. ఈ 7నేమో యెరూషలేముకు వెళ్ళి, యెరూషలేము పట్టణానికి వెళ్ళి జరిగించుకోవాలి. యెరూషలేము పట్టణానికి పురుషులు వెళితే, స్త్రీలు ఇంట్లో ఉంటే, స్త్రీలు వారి పశువులు, వారి ఆస్తులు అన్నింటికీ కూడా, వారికి చిన్నపిల్లలు, దాసదాసీలు అందరికీ కూడా నాది
నేను భద్రత కల్పిస్తాను, ఆ బాధ్యత నేను తీసుకుంటాను అని దేవుడు చెప్పాడు. అంచేత వీడు సంవత్సరంలో 3 సార్లు అక్కడికి యెరూషలేము పట్టణానికి వెళ్ళి ఈ బలుడు వారు అర్పిస్తారు, ఈ పండుగలు చేసుకుంటారు. ఈ పండుగ ద్వారాగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఇది ఈ విశ్రాంతి దినం అన్న సబ్బాత్ అన్నది ఇంటి దగ్గర చేసుకోవటమే. అందుచేత దీన్నేమో పక్కన పెట్టేస్తున్నాం. 7 చదువుకుంటున్నాం మనం. 7 ఏమిటంటే ఇది వారం వస్తుంది. అవేమో సంవత్సరంలో ఒకసారే. సంవత్సరంలో 3 సార్లు వెళ్ళాలి వాళ్ళు, కానీ సంవత్సరంలో ఒక్కోసారి వస్తాయి ఈ పండుగలన్నీ కూడా. మొట్టమొదట మరి పస్కా పండుగ చెప్పుకున్నాం. ఇది ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఈ విధంగా జరిగింది, మా దేవుడు మమ్మల్ని ఈ విధంగా కాపాడాడు అని మరి తరతరాలకి చెప్పుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని పండుగగా ఆచరించుకుంటూ ఉంటారు. 14వ తేదీ రాత్రి అయిపోయిన తర్వాతను, పండుగ అయిపోయిన తర్వాతను 15వ తేదీ ఉదయం నుంచే, ఆ 14 రాత్రి అయిపోయాక తెల్లారిన దగ్గర నుంచి కూడా పులియన్ పొట్టు రొట్టెల పండుగ జరిగించుకోవాలి. 7 దినాలు మానకుండా పులియన్ రొట్టెలు తినాలి. ఆ రొట్టెలు తినాలి, పొంగకూడదు, అవి పులియకూడదు. అంటే పొంగటం పులిస్తేనే పొంగుద్ది, పొంగితే దానిలో పాపం అన్నట్టు, అది పాపానికి సంకేతం. పులిపిండి పాపానికి సంకేతం. అంచేత మీరు పులిపిండి లేని వారుగా ఉండండి అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు. మీరు పులిపిండి లేని వారుగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి అన్నాడు. ఇది కొంతమంది బోధకులు ఏం బోధిస్తారంటే, వారి దగ్గర పిండి మిగిలిపోయింది, అందుకని ఆ పిండి పట్టుకెళ్ళిపోయారు. మిగిలిపోయిన మాట కరెక్టే అవ్వచ్చు, ఆ పిండి పట్టుకెళ్తారు, వదిలేయరు. తినేది ఆహారం ఎవరు వదిలేయరు, తీసుకునే వెళ్తారు. అంచేత ఆ పిండి తిన్నారు అని చెప్తారు. అది కాదు. దేవుని ఏర్పాటు ఏమిటంటే అది పరిశుద్ధత సంకేతం. ఎటువంటి అపవిత్రత లేదు నాలో. పులియన్ రొట్టెని నేను తింటున్నాను. 7 అన్నటువంటిది ఏమిటంటే పరిపూర్ణతకు గుర్తు. 7 పరిపూర్ణతకు గుర్తు, సంపూర్ణం అయిపోయింది. ప్రభువారు మరి 6 దినాలు సృష్టి కార్యం చేశారు, 7వ దినాన్ని విశ్రాంతి తీసుకున్నారు. పరిపూర్ణం అయింది అక్కడికి. మరి ఆ విధంగా ఇది ఈ బైబిల్ పరంగా మరి 7 అనేటువంటిది సంపూర్ణతకు గుర్తు. ఇక్కడ అందుచేత 7 దినాలు ఈ పులియన్ రొట్టెల పండుగ జరిగించుకున్నారు. తర్వాత ఏమో ప్రథమ ఫలాల పండుగ. ప్రథమ ఫలాలు అనేంటి, ఈ ప్రధాన ఫలాల పండుగను మరి తర్వాత పస్కా పండుగను కలిపేస్తూ ఉంటారు కొంతమంది, కలిపి బోధిస్తూ ఉంటారు. దానిలో ఏమైతే లేదు, పెద్ద మనం తగ్గుడు పడవలసిన అవసరం లేదు, ఎవరిష్టం వాళ్ళది. కానీ ప్రభు వారు చెప్పింది ప్రథమ ఫలాల పండుగ వేరు. ప్రథమ ఫలాలు అన్నీ కూడా ప్రభువుకి అర్పించాలి. మనం ఈ ప్రథమ ఫలాలు అర్పించడంలో దాన్నే ఇప్పుడు తర్వాత కాలంలో మనం దేవునికి ప్రథమ ఫలాలు మాత్రమే కాదు, ప్రథమ ఫలాలు ఇవ్వాలి. ప్రథమ ఫలాలు మాత్రమే కాదు, దశమ భాగం కూడా ఇవ్వాలి. మరి ఈ దశమ భాగం గురించి నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే వెళ్ళినప్పుడు అలా డబ్బు అడుగుతాడు ఇతరులు అనుకుంటారు కొంతమంది పాస్టర్ల గురించి. నేను ఆ విధంగా చెప్పను, కానీ దైవ గ్రంథం చెప్పకపోతే అది పాపం అవుద్ది. అంచేత స్పష్టంగా మలాకీ గ్రంథంలో మలాకీ ప్రవక్త ద్వారాగా దేవుడు సెలవిచ్చినటువంటిది ఏమిటంటే అందరూ కూడా దశమ భాగం ఇవ్వాలి. విశ్వాసులు అందరూ కూడా, ప్రభువుని ఎరిగిన వారు అందరూ కూడా దశమ భాగం ఇవ్వాలి. దేవుని యొక్క ధాన్యాగారం మరి దేవుని యొక్క ధనాగారం సంపూర్ణంగా ఉండాలి, నిండుగా ఉండాలి ఎప్పుడూను. మరి ఏ పనికి కూడా ఆటంకం, డబ్బు లేక పని మానేయకూడదు. కార్యక్రమాలన్నీ కూడా చక్కగా సజావుగా జరుగుతూ ఉండాలి. అది ఆ విధంగా చెప్పారు. తర్వాత ప్రథమ ఫలాల పండుగ అంటే ఇది మరి ప్రథమ ఫలాల పండుగ తర్వాత ప్రథమ ఫలాల పండుగ అయిపోయిన ఆదివారం దగ్గర నుంచి ఆదివారం దగ్గర నుంచి లెక్క వేసుకుని 7 వారాలు లెక్క వేసుకోమన్నారు. 7 వారాలు అయిపోయిన తర్వాతను 7 సబ్బాతులు, శనివారం 7 సబ్బాతులు లెక్క వేసుకోమన్నారు. 7 వారాలు అయిపోతే 49 రోజులు అయిపోద్ది. మరుసటి రోజు 50వ దినం. ఈ 50వ దినాన్న పెంతెకొస్తు పండుగ ఆచరించుకోమన్నారు. ఈ పెంతెకొస్తు పండుగ అంటే పరిశుద్ధాత్ముడు రాకకు, మనం మారుమనసు పొందటానికి, మనకు వెలిగింపు కలగటానికి, మనం ప్రభుతో సహవాసం చేయటానికి
అవకాశం, గుర్తింపు అది. ఆ విధంగా ఈ పండుగలు జరిగించుకోమన్నారు. మరి ఈ పండుగలు అయిపోయిన తర్వాతనే ఇవన్నీ కూడా ప్రస్తుత కాలానికి సంబంధించినవి, మనకు సంబంధించినవి, విశ్వాసులకి, అన్యజనుల్లోంచి వచ్చిన విశ్వాసులకి అందరికీ, మనకందరికీ కూడా సంబంధించినటువంటి పండుగలు ఈ 4. తర్వాత 4 మాసాలు విరామం ఉంది. ఈ విరామం తర్వాతను మరలా 3 పండుగలు ఉన్నాయి. ఆ పండుగలు 3 కూడా యూదులకు సంబంధించినవి. మొట్టమొదటేమో శృంగధ్వనుల పండుగ. శృంగనాదం, శృంగధ్వని వినిపిస్తూ ఉంటారు. వీళ్ళేమో ఆర్భాటం చేస్తారు, పండుగ చేసుకుంటారు. మరి దీనిలో ఏమిటంటే మనకు విజయం కలిగింది మనకి ఆ ప్రభువులో మనకి ఏ లోటు ఉండదు. అనేక రకాలు యుద్ధాలు చేశారు వీళ్ళు, అనేక రకాలు విజయాలు పొందారు, దేవునితో సహవాసం ఎప్పుడూ ఉంటున్నారు. అంచేత ఈ శృంగధ్వనుల పండుగ జరిగించుకుంటూ ఉంటారు. తర్వాత ప్రాయశ్చిత్త పండుగ జరిగిస్తారు. ప్రాయశ్చిత్తం చేసుకుంటారు ఎవరికి వాళ్ళు. జకర్యా గ్రంథంలో చెప్తున్నారు, ఆ ప్రభువుని హింసించాం మేము, ఆ ప్రభువుని దూషించాం మేము, ఆ ప్రభువు వచ్చినటువంటి మరి మెస్సియాని తిరస్కరించాం మేము, మా జ్యేష్ఠ పుత్రుని మేము పోగొట్టుకున్నాం అని ఏ తల్లికి ఆ తల్లి, ఏ తండ్రికి ఆ తండ్రి జ్యేష్ఠ పుత్రుని పోగొట్టుకున్నట్టుగా రోమం బాదుకుంటూ ఏడుస్తారు. అందరూ కూడా జాతి యావత్తు కూడా ఒకసారే మార్మన్స్ పొందుతారు. మరి ఆ ప్రాయశ్చిత్తం దానికి సంకేతం, జరగబోయేటటువంటి యూదుల్లో జరగబోయేటటువంటి ఆ ప్రాయశ్చిత్తానికి సంకేతం ఇది ఒక గతానికి భవిష్యత్తుకి జతపరిచేటటువంటి ఒక మరి బంధులాంటిది. 2 తలుపున ద్వారబంధాన్ని ఏ విధంగా జత చేస్తో ఆ విధంగా ఈ ప్రాయశ్చిత్తం లేకుండా మనకి అందరూ రక్షణ పొందటం లేదు. ఈ ప్రాయశ్చిత్తం పొందినప్పుడే దేవుని సంఘం సంపూర్ణమవుతుంది. యూదులందరూ ప్రాయశ్చిత్తం పొందినప్పుడే దేవుని సంఘం సంపూర్ణమవుతుంది. వీరందరూ కూడా ప్రభు దగ్గరికి, ప్రభువుని సమీపించడానికి వీలవుతుంది. మరి తర్వాత భాగంలో పర్ణశాలల పండుగ అని ఉంది. ఈ పర్ణశాలల పండుగ దేనికి సంకేతం అని అంటే, చాలా మంది బోధకులు మరి బోధించేది ఏమిటంటే, అంటే వారికి తప్పని నేను అనటం లేదు, అది దీని అర్థం ఆ విధంగా బోధిస్తున్నారు. మనం ఆ విధంగా అది తప్పులేదు ఆలోచించవచ్చు, ఈ విధంగా కూడా తప్పులేదు ఆలోచించవచ్చు. వారు ఏమిటంటే, మేము స్థిర నివాసం లేకుండా దేశం అంతా తిరిగాం, ఐగుప్తు సామ్రాజ్యం అంతా తిరిగాం, వాళ్ళు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాం అని దేశ సంచారం చేశాం అని దాన్ని గుర్తు తెచ్చుకోవటం కోసం పర్ణశాలలో 7 దినాలు ఉండమన్నాడు ప్రభువు అని అంటారు. 7 అనేది మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి, అది పరిపూర్ణత, సంపూర్ణత. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇంకొకటి ఏమిటంటే, అది కాకుండా, అది రైట్ అవ్వచ్చు కాకపోవచ్చు, అది కాకుండా మనం అసలు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మన జీవితం ఇక్కడ శాశ్వతం కాదు, మన పౌరసత్వం ఇక్కడ లేదు, పరలోకంలో ఉంది అంటున్నాడు పౌరు. అంచేత మనమేమో ఎప్పటికైనా ఒకరోజు వెనక ముందో, మా ఆవిడ వెళ్ళిపోయింది, నేను వెళ్ళిపోవటానికి సిద్ధంగానే ఉన్నాను, రెడీగా ఉన్నాను, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవటానికి. మరి ప్రభు సాన్నిధ్యానికి వెళ్ళిపోతాం, పరలోకంలో ఉంటాం, అది శాశ్వత జీవం. అక్కడ శాశ్వత కాలం ఉండేటటువంటి పౌరసత్వం మనకు అక్కడ ఉంది. ఇదంతా తాత్కాలికమే, ఇక్కడ ఎక్కువ కాలం ఉండము. అది ఈ విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకోసం ఇది ఇవ్వబడింది. మరి మీరు అందరూ కూడా మరి విన్నారు, అందరూ కూడా మరి అర్థం చేసుకున్నారు. వీటిలో మరి ప్రభువారి బలి గురించే ఉంది, ఈ బలులర్పణలో ప్రభువారిని గురించే ఉంది. మరి ఈ పండుగల్లో కూడా ప్రభువారినే సూచిస్తున్నాయి. అంచేత ప్రభువారిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువుని ఎరగకుండా ఉన్నట్టయితే ప్రభువుని మరి ఆశ్రయించుకోవాలి. లేకపోతే మరి మనకు వేరే రక్షణ లేదు, వేరే మార్గం లేదు. వేరే రక్షణ లేకపోయినట్టయితే నాశనానికే వెళతాం మనం. దైవగ్రంథంలో ఈ విషయాలు స్పష్టంగా చెప్తున్నారు. మన కోసం ఆయన పాపంగా చేయబడ్డాడు అంటున్నాడు పౌలు. ఆయన పాపంగా చేయబడ్డాడు. ఈ కోడిదోడు ఏ విధంగా అయితే నేను పాపం చేశాను,
అని నేను దాని సమానంగా చేసుకుంటున్నాను. మరి ఆ కోడి ఏ విధంగా అయితే నా పాపాలను అంగీకరించిందో, కోడి ఏ విధంగా అయితే దహించబడిందో, ఆ విధంగా ప్రభువారు సంపూర్ణంగా సమర్పణ చేసుకున్నారు. ఆయనేమో ఆయనే బలయ్యాడు మన కోసం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. దేవుడు చేశాడు మన కోసం పాపంగా. అలాగే మరలా కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 2వ కొరింథీ పత్రికలోనే 5వ అధ్యాయం 21, 1 కొరింథీ పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనం. ఏడవ వచనం చూడండి. మీరు పురిపిండి లేని వారు కనుక క్రొత్తముగా అవుటకై ఆ పాతదాని పురిపిండిని తీసి పారవేయడు. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు అనేటటువంటి మన పస్కా పశువు మన కోసం వధింపబడ్డాడు. వీటన్నిటి బలులు, అర్పణలు, మరి ఈ పండుగలు, అమావాస్యలు, వీటన్నింటే అక్కడ ఇవన్నీ చూపించేది ఏమిటంటే ఆ బలిపశువు క్రీస్తునే. ఆ ప్రభు రక్తం ద్వారాగానే మనకు క్షమాపణ, ఆ విధంగానే మనకు విడుదల. తర్వాత మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడండి. క్రీస్తు మన కోసం పాపంగా చేయబడ్డాడు. క్రీస్తు మన కోసం బలి ఇవ్వబడ్డాడు. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకము ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. మనకు ప్రధాన యాజకుడు ఈయన బలిపశువు, ఈయన పాపాన్ని అప్పగించడానికి వచ్చాడు. మరి యాజకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పాపం చేసిన వాడు వెళుతున్నాడు, మరి బలిపశువు వెళుతుంది, మరి యాజకుడు ఉంటున్నాడు అక్కడ బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు. మరి ఇక్కడ బలిపశువు ఆయనే, పాపం చేసిన పాపాన్ని పట్టుకెళ్ళేటటువంటి వాడు ఆయనే, పాపాన్ని మోసేటటువంటి వాడు ఆయనే, పాపాన్ని ఆ విషయంలో యాజకత్వం చేసేటటువంటి వాడు కూడా ఆయనే. మరి ఇవి కాకుండా ఇంకా ఈ గ్రంథంలో ఇవి కాకుండా మరి చాలా విషయాలు చెప్పారు. మోరల్లో అంతా ఉంది. మరి ఏ విధంగా సెక్షువల్ సంబంధాలు, లైంగిక సంబంధాలు ఏ విధంగా ఉండాలి, ఆ విషయాలు ఉన్నాయి. తర్వాత ప్రసూతి సమయంలో స్త్రీ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, స్త్రీలు ఎంతకాలం దూరంగా ఉండాలి, ఎంతకాలం కడగా ఉండాలి, మగ శిశువు అయితే ఎంతకాలం ఉండాలి, ఆడ శిశువు అయితే ఎంతకాలం ఉండాలి, ఈ విషయాలు కూడా రాశారు. మగ శిశువు అయితే 33 దినాలు ఆమెమో విశ్రాంతి తీసుకోవాలి. మరి భర్తకు దూరంగా ఉండాలి, సమాజానికి దూరంగా ఉండాలి, ఫుల్ రెస్ట్ ఉండాలి 33 దినాలు. అదే ఆడ శిశువు అయితే 66 దినాలు ఉండాలి. ఇటువంటి నియమాలు అనేకం చెప్పారు. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనది ఆఖరిలో చెప్పుకోవాల్సింది ఏమిటంటే, మరి 7 సంవత్సరాలకు ఒకసారి మీరేమో మీ భూమికి కూడా విశ్రాంతి ఇచ్చేయండి అన్న. దాసుడు ఉంటే బానిసలు కొనుక్కునేవారు ఆ కాలంలో, వాడికి విశ్రాంతి ఇచ్చేయండి అని. వాడిని విడిచిపెట్టేయటమే. ఎవరైనా కొనుక్కుంటే దాసుడిని, వాడు 7 సంవత్సరాలు పనిచేస్తాడు, వాడు 6 సంవత్సరాలు పనిచేస్తాడు, 7వ సంవత్సరంలో నువ్వు వెళ్ళిపోరని అయినా నీకు ఈ సమయం అయిపోయింది అని పంపేయచ్చు. ఇక్కడ ఉండగా వాడు భార్య బిడ్డలతో ఉంటే భార్య బిడ్డను తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఒకవేళ వాడు యజమానుడు మంచివాడు,
యజమానుడి కుటుంబంతో నాకు అనుబంధం ఉంది, నేను విడిచిపెట్టను, నేను ఇక్కడే ఉంటాను అని అంటే అతనేమో ఉంచుకోవచ్చు, ఆ సేవకుని ఉంచుకోవచ్చు. లేకపోతేనేమో పంపేయాలి. అలాగే భూమికి కూడా స్వేచ్ఛ ఇచ్చేయాలి. 6 సంవత్సరాలు పండించుతాం, దున్నుతాం. ఆ భూమి అంతా కూడా పాడైపోద్ది. దానిలో ఉన్నటువంటి సత్తు అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అవసరమైన ఎరువులు అన్నీ వేస్తాం, అదేమో బలహీనం అయిపోద్ది. అంచేత 1 సంవత్సరం దానికి విరామం ఇచ్చేయాలి. మరి మీరు కూడా ఏమి చేయకూడదు ఆ సంవత్సరంలో. మీరు విత్తనాలు విత్తకూడదు, మరి నాగలు దున్నకూడదు, ఏ పని చేయకూడదు. తర్వాత ఆ పంట కూడా కొయ్యకూడదు. 7వ సంవత్సరం వచ్చిన పంట ఉంటుంది, నాపచేని అంటారు. మనం పూసేసినటువంటి మొదల నుంచి మళ్ళా వస్తాయి, మళ్ళా పండుతాయి. అది కొద్దిగా వస్తాయి. పేల వేనులు అంటారు, చిన్న వేనులు వస్తాయి. అవేమో పరదేశులకి, మరి సేవకులకి, బానిసులకి, అటువంటి వాళ్ళకి అందరికీ కూడా విడిచిపెట్టేయాలి. విధవరాండ్రకి, ముఖ్యంగా విధవరాండ్రకి, దిక్కులేనటువంటి వాళ్ళకి, మరి పరదేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి విడిచిపెట్టేయాలి అని అన్నారు. మరి మాకు ఎలాగా ఆహారం అని అంటే, మీకేమో 6వ సంవత్సరంలో 3 అంతలుగా ఏటా పండేదానికి 3 అంతలుగా నేను ఇస్తాను 6వ సంవత్సరంలో, అది మీరు తినొచ్చు అని అన్నాడు. అది మరి సబ్బాత్ సంవత్సరం. తర్వాత సునాద సంవత్సరం అని ఇంకోటి పెట్టారు. అదేమిటంటే 7 వారాలు లెక్కించుకుని పెంతుకొస్తు పండుగ జరిగించుకున్నాం. ఇది ఆ విధంగా కాకుండా 7 సంవత్సరాలు లెక్కించుకుని 7 సబ్బాత్ సంవత్సరాలని లెక్కించుకుని, అంటే 7 7 49 సంవత్సరాలు అవుద్ది. 50వ సంవత్సరం అది సునాద సంవత్సరం. ఆ సునాద సంవత్సరంలో భూమి తనఖా పెట్టుకున్నవాడు ఉంటాడు, భూమి అమ్ముకున్నవాడు ఉంటాడు. అది విడిచిపెట్టేవలసిందే. పేదరికంలో ఉండి ఎవరైనా అమ్ముకుంటారు, మరి ఆపదలో ఉండి అమ్ముకుంటారు. మరి వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఉండదు, తక్కువ తిక్కుగా అమ్ముకున్నామని బాధపడతారు. వాళ్ళకి 50వ సంవత్సరంలో వాడి భూమి వాడికి ఇచ్చేయాలి. మరి ఇది ఒకవేళ 30 సంవత్సరాలు అయ్యాక నేను కొనుక్కున్నా సరే, మరో 20 సంవత్సరాల్లో అది వదిలేయాలి, అతడికి విడిచిపెట్టేయాలి. అంటే 30 సంవత్సరాలకి తగిన రేటే పెట్టి కొనుక్కుంటారు, ఆ నిర్ణయిస్తారు. ఒకవేళ 20 సంవత్సరాలే ఉంటే 20 సంవత్సరాలకే నిర్ణయిస్తారు. 20 సంవత్సరాల్లోనే అది అయిపోతుంది. 40 సంవత్సరాలు వచ్చాక ఒకవేళ నేను కొనుక్కోవటం జరిగితే 9 సంవత్సరాలు ఉపయోగించుకోవచ్చు, 10వ సంవత్సరంలో నేను అప్పగించేయాలి. మరి దాన్ని సునాద సంవత్సరం అన్నారు. మరి ఈ విధంగా రకరకాల నియమాలు పెట్టారు ప్రభువారు. వీటన్నింటి ఉద్దేశం కూడా ఏమిటంటే, ప్రభువుని ఎరిగి నీతి నియమాలు అనుసరించి యథార్థతో బ్రతకాలి అని. అదే మరి మేకా ప్రవక్త చెప్తున్నాడు, మనుషుల ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడింది కదా, నీకు తెలియజేయబడింది. న్యాయాన్ని అనుసరించాలి, న్యాయాన్ని కనపరచాలి, మరి నీతిని అనుసరించి నడుచుకోవాలి, మరి దేన మనసు కలిగిన దేవుడి యొక్క బ్రతకాలి అని అంటున్నాడు. అంచేత బైబిల్ యొక్క స్టోరీ అంతా అదే. మరి ప్రభు దగ్గరికి వెళ్ళటం, ప్రభు దగ్గర విధేయతతో బ్రతకటం, పొరుగువారిని ప్రేమించడం ప్రభువారు చెప్పారు. మరి ప్రభువారు గత వారంలో చెప్పాను, ప్రభువారిని శాస్త్రి ఒక ఆయన వచ్చి అడిగినప్పుడు, మరి ఏమిటి రాజ్యంలో ప్రధానమైంది అని అడుగుతాడు. అడిగినప్పుడు ప్రభువారు చెప్తారు ఏమిటంటే, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో. పూర్ణ వివేకమని మరి మొదట్లో లేదు. తర్వాత ప్రభువారు కృత నిబంధనలో ప్రభువారు మాట్లాడినప్పుడు ఇంకొక సుగుణాన్ని అక్కడేమో జోడించారు, మరొక ఎడ్జెక్టివ్ జోడించారు. అక్కడ పూర్ణ వివేకంతో నీ దేవుని ఆరాధించవనేది అనేటటువంటిది ప్రధానమైన ఆజ్ఞ. దాని బట్టి ఇంకొకటి ఉంది, అదేమిటంటే నిన్ను వలె నీ పొరుగువాడిని కూడా ప్రేమించాలి, నీ పొరుగువాడిని ప్రేమించాలి అన్నమాట. మరి ఆ 2 ప్రధానమైనటువంటి ఆజ్ఞలు అన్నారు. అంచేత దేవుని యొక్క ఏర్పాటు ఏమిటంటే, దేవుని ప్రేమించాలి, దేవుని ఆజ్ఞలు గైకొనాలి, ఇతరులను ప్రేమించాలి. ఇదే చెప్తున్నాడు. మరి మీరు గత వారంలో చెప్పుకున్నటువంటి విషయం జ్ఞాపకం పెట్టుకోండి.
యెహోనాదాబు సంతతి రేకాబీయులు నియములు పెట్టుకున్నారు. ఏమిటి అంటే దేవుడి మహిమార్థం మేము బ్రతుకుతాం, ద్రాక్షారసం మేము ముట్టుకోం, స్థిర నివాసాలు మేము ఏర్పాటు చేసుకోం, మరి విత్తనాలు చల్లడం, పొలాలు దున్నం, మేమేమో సంచారంలోనే ఉంటాం, ఎప్పుడు కూడా గుడారంలోనే బ్రతుకుతాం. మా 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 పితరుడైనటువంటి యెహోనాదాబు ఆ విధంగా ఆజ్ఞాపించాడు. మనం అవన్నీ చేయొద్దు. ఒక తీర్మానం చేసుకుందాం, ఏమిటంటే ప్రభువు యొక్క దినాన్ని విడిచిపెట్టొద్దు, ప్రభు యొక్క దినాన్ని ఆచరించుదాం. ఎన్ని తొందరలోనే కూడా ప్రభు దినాన్ని దేవుని మహిమ కోసం ఆచరించుదాం, ఇతరులకు కూడా చెబుదాం.